ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా రావటం జరిగింది. ఒక మీడియా మిత్రుడు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం ఫైనల్ అయింది, చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అని చెప్పి. ఇదేంటిది? చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాలా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇది మూడోసారి జిల్లాకు రావడం. ఒకసారి ఇచ్చాపురం వచ్చారు. ఇచ్చాపురం వచ్చి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటబ్బా అంటే టీ పెట్టడం నేర్పించారు. ఆ రోజు ఏం నేర్పించారు? ఆ రోజు టీ, హై టీ పెట్టడం నేర్పించారు. ఆ రోజు మొదటిది. రెండోసారి వచ్చారు మళ్ళీ మన జిల్లాకి, హెచ్చర్ల బుడగట్లపాలెం వచ్చారు. బుడగట్లపాలెం వస్తున్నప్పుడు మేము అందరం అనుకున్నాం, మరి అది మత్స్యకార గ్రామం, జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ మంజూరు చేశారు, హార్బర్ పనులు ఏమైనా పరుగులు పెట్టిస్తారేమో అని మేము అందరం కూడా చాలా ఆశగా ఎదురు చూసాం. తీరా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారు, హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయినారు రెండోసారి. ఈసారి మూడోసారి రావడం, మూడోసారి వస్తున్నారు కదా, ఏదో ఒక పెద్ద సంపద సృష్టించే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారేమో, ఈ జిల్లా ప్రజలు ఈ సంపద సృష్టిలో ఇతర జిల్లాలతో పోటీ పడి మొదటి స్థానంలోకి వచ్చేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తే మూడోసారి ఆయన తీసుకొచ్చినటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏంటి అంటే చెత్త సంపద కేంద్రాన్ని తీసుకొని రావటం జరిగింది. దీస్ ఆర్ ద 3 ప్రోగ్రామ్స్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ ఈ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైందని నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను. పైపెచ్చు చంద్రబాబు గారు జిల్లా ప్రజలకి ఒక 2 సలహాలు ఇచ్చారు. ఈరోజు ఈ చెత్త సంపద కేంద్రం ఇనాగరేషన్ సందర్భంగా జిల్లా ప్రజలు సంపదని ఎలా సృష్టించుకోవాలి అనే దానికి ఒక 2 సలహాలు ఇచ్చారు. మరి జిల్లా ప్రజలందరూ ఆయన చెప్పినటువంటి సలహాలను ఫాలో అయ్యి సంపద సృష్టించుకోవాల్సిందిగా నేనైతే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నేను మొదటిది, పిల్లలను కనండి. పిల్లలు భారం కాదట. 3 4 కనడం భారం కాదట. 3వ బిడ్డల కంటే 30,000, 4వ బిడ్డల కంటే 40,000 చొప్పునిచ్చి పిల్లలు భారం కాదు, పిల్లలే మీకు ఇచ్చేటటువంటి సంపద మేము అని చంద్రబాబు గారు సెలవిచ్చారు. ఈరోజు ఏమవుతుంది అసలు నాకు అర్థమవుదు. ఏంటి ఆలోచనలు ఏంటి నాకు అర్థం కాదు. మీ అబ్బాయికి ఇవ్వండి ఆ సలహా, మీ అబ్బాయికి ఇవ్వండి. పేదలకు ఎందుకు అలాంటి సలహాలు ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. మీరెందుకు ఆ సమయం నుంచి ఒక పిల్లోడిని కని ఆపేశారు? 2, 3, 4 కనలేదు. ఇంకో సలహా, చెత్తని ప్రాసెస్ చేసుకొని సంపద సృష్టించుకోమని చెప్పి మరొక సలహా ఇచ్చారు. ఆయన చెత్తను ప్రాసెస్ చేసుకొని సంపద సృష్టించుకోవాలంట మన జిల్లా ప్రజలు. దీస్ ఆర్ ద 2 చాలా ప్రైమ్ అడ్వైజరీ. జిల్లా ప్రజలు ఎలా సంపద సృష్టించుకోవడానికి, ఎలా సృష్టించుకోవాలనే దానికి చంద్రబాబు గారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు. ఎంత దౌర్భాగ్యం అండి మన జిల్లాకి, ఎంత దుర్మార్గం అండి ఇది. ఇంత చిన్న చూపా మీకు శ్రీకాకుళం జిల్లా అంటే? ఇంత చిన్న చూపా మా మీద మీకు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. లేకపోతే ఈరోజు వేదిక ఏంటి? ఆ వేదిక ప్రభుత్వ వేదిక. ప్రభుత్వ వేదిక మీద ప్రభుత్వ ప్రణాళికలు, ప్రజలకు మంచి చేసేటటువంటి అంశాల మీద మాట్లాడాల్సింది పోయి పూర్తిగా ఒక రాజకీయ ప్రసంగాన్ని ఆయన మన ముందు ఉంచడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పోలిక నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ పోలిక నేను అడుగుతా ఉన్నాను. మీరేంటి మమ్మల్ని విమర్శించేది? గుణపం వేసుకొని తిరిగేటటువంటి వాళ్ళు మీరు మాకు విమర్శించడం. నాకు అర్థమైంది ఒకటే, చంద్రబాబు గారు ఇంత తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శించడానికి ఒకటే కారణం, పరిపాలనలో వైఫల్యం. పరిపాలనలో వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి, చేతకానితనాన్ని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు గారు ఏ వేదిక అయినా సరే తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. దావోస్ వెళ్తారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు. విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు. గణేష్ నవరాత్రులు చేయడానికి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శిస్తారు. విమర్శించడానికి ఏది అనర్హం కాదు అన్న పద్ధతిలో తన పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్నామ స్మరణే చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. ఇది నాకు అర్థమైనటువంటి విషయం.